విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికొస్తున్నాం సినిమా ఈ నెల 14వ తేదీన థియేటర్లోకి అడుగుపెట్టింది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులను కామెడీతో అలరించడానికి వచ్చిన ఈ సినిమా సంచలన రికార్డులు నమోదు చేస్తోంది. 10వ తేదీన విడుదలైనటువంటి గేమ్ చేంజర్, 12వ తేదీన విడుదలైన డాకు మహారాజ్ సినిమాల్ని దాటి ముందుకు దూసుకుపోతోంది. గేమ్ చేంజర్ ఫ్లాప్ కావడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న డాకు మహారాజ్ కూడా వెంకీ ధాటికి వెనకబడిపోయింది. లేదంటే ఈ పాటికి బాలయ్య సినిమా 200 కోట్లు గ్రాస్ ని వసూలు చేసి ఉండేది. మొదటి వారం రోజుల్లో 200 కోట్లు కొల్లగొట్టిన సంక్రాంతికి వస్తున్న సినిమా అల్లు అర్జున్ సినిమా అలవైకుంఠపురం పేరుతో ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టేసింది. చాలా ప్రాంతాల్లో అలవైకుంఠపురం సినిమా కలెక్షన్ ని సంక్రాంతికి వస్తున్న సినిమా దాటేసి ముందుకు దూసుకుపోతుంది. కొన్ని చోట్ల పుష్ప 2 రికార్డులు కూడా బద్దలు కొట్టింది. మరో వారం రోజుల్లో ఈ సినిమా RRR సినిమా రికార్డును కూడా బద్దలు కొట్టేసి పుష్ప రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందని సినీ వీక్షకులు కూడా అభిప్రాయపడుతున్నారు. సంక్రాంతికి విడుదలైనటువంటి సినిమాల్లో కామెడీ సినిమాగా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సంక్రాంతికి వస్తున్న సినిమాకి బాగా కలిసి వచ్చింది. పిచ్చి పిచ్చి యాక్షన్ సీన్లు తీసి ప్రేక్షకులకు బాగా హింసిస్తున్న డైరెక్టర్లు అంతా ఈ సినిమాని చూసి నేర్చుకోవాలని అంటున్నారు. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలంటే వారికి కావాల్సింది కామెడీ మాత్రమేనని, థియేటర్లకి వందల రూపాయలు ఖర్చు పెట్టి వచ్చేది చెత్త సినిమాలు చేయడానికి కాదని, హాయిగా కుటుంబ సభ్యులతో కొద్దిసేపు నవ్వుకోవడానికి, అది ఇవ్వడంలో వెంకీ మామ అనిల్ రావిపూడి విజయవంతమయ్యారు. జంజాల, ఈవి సత్యం తర్వాత తెలుగులో కామెడీ చిత్రాలు చేసేవారు కరువయ్యారు. ప్రేక్షకులు కూడా ఏదో తప్పనిసరి సినిమాలు చూస్తున్నారు కానీ వారిని మనస్ఫూర్తిగా నవ్వించేలా సినిమాలు తీసి దర్శకులు రావట్లేదు. తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు అనిల్ రావిపూడి రూపంలో ఆ లోటుని తీర్చుకుందని భావించవచ్చు. మధ్యలో మనకి చాలా సంవత్సరాల పాటు సీను వైట్లో వచ్చి వెంకీ కానీ, దుబాయ్ సీను గడి అనేక సినిమాలతో ఆయన అలరించారు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా, వెంకటేశ్వర సినిమా క్రియేషన్స్ పతాకం మీద దిల్ రాజు దీన్ని 450 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. తన కెరీర్లో 50వ సినిమా కావడంతో మైలురాయిగా ఉండాలనే ఉద్దేశంతో దిల్ రాజు ఈ సాహసం చేశారు. 10వ తారీఖున ఈ సినిమా వచ్చి అట్టర్ ఫ్లాప్ అయింది. శంకర్ నిర్మాతగా శంకర్ నిర్మాత దిల్ రాజుని హీరోగా 3 సంవత్సరాలు కష్టపడ్డ రామ్ చరణ్ ని నిండా ముంచేశారు. కాలం చెల్లిన కథ కథనాలతో ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు వరకు 200 కోట్ల లోపు గ్రాస్ కలెక్షన్ సాధించింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే పెద్ద లక్ష్యమే ఉంది. అది అందుకోవడం అసాధ్యం. 14వ తేదీన దిల్ రాజు నిర్మించిన మరో సినిమా సంక్రాంతికి వస్తున్న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ద్వారా దిల్ రాజుకు 100 కోట్లు మాత్రమే వస్తాయి. అయినా గేమ్ చేంజర్ నష్టాలను పూడ్చడం కష్టమే. పెట్టిన పెట్టుబడులతో పాటు వాటికైన వడ్డీలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రామ్ చరణ్ ఒక మంచి నిర్ణయం తీసుకుని పవన్ కళ్యాణ్కి వారసుడు అనిపించుకున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నానని, తర్వాత సుకుమార్తో మరో సినిమా చేయబోతున్నాను, 2 సినిమాలు అయిపోయిన తర్వాత మీకు సినిమా చేస్తానని రామ్ చరణ్ దిల్ రాజుకు హామీ ఇచ్చారు. పారితోషికం ₹1 కూడా తీసుకోనని, సినిమా విడుదలై వాణిజ్యపరంగా విజయవంతమైన లాభాలు వస్తే ఆ లాభాల్లో వాటా తీసుకుంటా అన్నారు.